అన్న ఏదైతే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారో దానిలో ఆయన చెప్తా ఉన్నాడు, నా మీద అక్రమమైన కేసులు పెడుతున్నారు, మా బీసీలు అందరినీ అణగదొక్కుతుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి అంటున్నాడు. నిజంగానే బీసీలను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అణగదొక్కుతుంది అంటారు అసలు? ఏదైతే జరుగుతుందో అది వాస్తవాలు జరుగుతున్నాయి. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. అంటే బీసీలు అణగదొక్కడం అనేది అది ఒక కులం పేరు పెట్టుకుని మాట్లాడటమే తప్పది. అది కరెక్ట్ అయింది కాదు. అది అంటే ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అణగదొక్కుతున్నారు అన్నారు. చట్టం ముందు అసలు కులాలు పనిచేస్తాయి అంటారు అసలు? చట్టం తన పని తను చేసుకుపోతుందండి. వీళ్ళు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఏంటి పైకి ఒక నటించడం తప్ప ఏమీ లేదు. వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ మాట్లాడుతూ ఉన్నారు, మా మీద అక్రమమైన కేసులు పెడుతున్నారు, మమ్మల్ని కనికరించాలని చెప్పి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటారు? ఓ పక్క కల్తీ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు వాళ్ళు కనిపించలేదంటారు. అది ఇప్పుడు కల్తీ నిక్కర్ తయారు చేసి అమ్ముకొని డబ్బులు బాగా వెనకేసుకునేటప్పుడు తెలియదా జనాలు చచ్చిపోతుంది ఇక్కడ? వాళ్ళని పట్టించుకోవాలిగా. ఎంతమంది రోజుకి కొన్ని వందల మంది చనిపోయారు, అది తెలియదా వాళ్ళకి? ఇలా మనం వాళ్ళు సంపాదించుకుంటే సరిపోతుందా? జనాల ప్రాణాలు కూడా చూడాలి కదా. అది వాళ్ళు మాట్లాడేది ఏమాత్రం అది కరెక్ట్ కాదు. ఎలాగా ఇప్పుడు ఒక్కరు కాదు, వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో కొన్ని వేల మంది చనిపోయారు, వాళ్ళు కనిపించలేదా మీకు? ఆ విధంగా ఎందుకు ఎక్కడో ఎందుకు మా ఏరియాలోనే మా ఏరియాలోనే చనిపోయారు. ఏం చేశారు అప్పుడు? ఎవరిని పట్టించుకున్నారా? ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు పెడతారా? అంటే అప్పుడు గతంలో ఏదో టీడీపీ ఆరోపించిందో కల్తీ మద్యం అని చెప్పి వాళ్ళు ఏది మామూలు టెస్టింగ్ చేసి ప్రకారం చూపించినా కూడా అప్పుడు మాది కల్తీ మద్యం కాదన్నారు. ఇప్పుడు కల్తీ మద్యంలో పట్టుబడినా కూడా ఇది కల్తీ మద్యం కాదు, వాళ్ళే తయారు చేశారు, వాళ్ళే బ్రాండ్లు వేస్తారు, లేబుల్ వేసుకుంటారు, ఇంకా మా మీద నెడుతున్నారని చెప్తాను ఎలా చూడొచ్చు అంటారు అసలు? వాళ్ళు సొంత బ్రాండ్లు అమ్ముకున్నారండి ఆ రోజు. ఈరోజు ఏంటి బాబు గారు వచ్చిన తర్వాత అంతా నిక్కచ్చిగా కరెక్ట్గా జరుగుతుంది పరిపాలన. ఏంటి ఏదో విధంగా ఇలా బస్సు పట్టించాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఏంది వాళ్ళు చేసేది అంటే కరెక్ట్ కాదంటే ఏంది వాళ్ళు ఎంతమంది సొంత బ్రాండ్లు ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో అందరికీ ప్రజలకు అందరికీ తెలిసే ఏంటి జనాల ప్రాణాలు ఈ విధంగా పోగొడుతున్నారని చెప్పే ఈరోజు వాళ్ళని ఓడగొట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన ప్రమాణం చేశాడు, బహిరంగ ప్రమాణం చేసి సవాలు విసిరాడు. విసిరిన తర్వాత అరెస్ట్ చేయగానే ఎమ్మటే కులం కార్డు ఎందుకు గుర్తొచ్చింది అంటారు ఆయనకి? సవాళ్ళు చేసినప్పుడు సిద్ధంగా ఉండాలండి దేనికైనా సరే. దేనికి మళ్ళీ తగ్గిపోవటం దేనికి? సవాళ్ళు చేసేటప్పుడు గుర్తుకు రాలేదు కులం. అందరినీ ఈ కులం తీసుకురాకూడదండి. నువ్వు ఏదైతే సవాల్ చేసావు దాని మీద నిలబడి ఏంటి దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అంతేగాని మళ్ళీ నిన్నేదో లోపల వేసారని చెప్పేసి ఇటేసారని చెప్పేసి మీరు కులం పేరు పెట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఏదో చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్ప ఏంటి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కరెక్ట్గా ఏంటి ఎలా చేయాలి అలా చేస్తారు కూడా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం ఏదైతే రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఆయన యాత్ర చేయబోతున్నాడు. ఎప్పుడో తుఫాన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు అంటారు అసలు? తుఫాన్ రోజు ఏం చేశారండి? బాబు గారు ఎక్కడున్నారు? ప్రజల్లో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు. ఎందుకండి ఇవన్నీ మాట్లాడుకోవాలి? గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరేం చేయలేకపోయారు, ఇవాళ ఏం చేస్తారని చెప్పండి. ఆయన అంటున్నాడుగా, తుఫాను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నన్ను రానిలేదు తుఫాను, అందుకే నేను రాలేకపోయాను అన్నాడుగా. అంటే ఎవరు అడ్డుపడతాడంటే? అంటే తుఫాను కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడంట కదా అసలు? మాట్లాడటానికి కరెక్ట్ ఇది ఉండాలండి. మనం పిలిస్తే వచ్చేది అయితే ఇప్పుడు పిలవచ్చు కదండి. జనాలు పిలిస్తే వచ్చేది కాదు. అది ప్రకృతికి సంబంధించిన విషయాలండి. అది నోటికి వచ్చినట్టు నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు. అంటే అప్పుడు అంటున్నాడు, ఫోటోలు దిగడానికి వెళ్ళారు, ప్రచారం కోసం కూర్చున్నారు తప్పితే అక్కడ ఏం చేయట్లేదు, రైతులను ఆదుకోవట్లేదు. ఉన్నప్పుడు ఆర్కేపీల ద్వారా రైతులను ఆదుకున్నాను, ఇప్పుడు ఆర్కేపీల వ్యవస్థను నిర్వీర్యం చేశాడని చెప్పి అన్నాడు. నిజానికి ఈ గవర్నమెంట్ ఆ పని చేసిందంటారు అసలు? గవర్నమెంట్ మీకు తుఫాను వస్తుందండి అని చెప్పేసి అందరిని వెలెక్ట్ చేసి ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా చేసిందంటే ఆ సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలియదు చెప్పండి? మీడియా ఛానల్స్కి తెలుసు, జనాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, అన్ని విధాలుగా తెలుసు. అంటే వాళ్ళు రండి ఈ విధంగా మాట్లాడటానికి. ఏదైతే నష్టపరిహారం ఉందో దాన్ని సరిగ్గా చేయట్లేదు, టీడీపీ నాయకులు చెప్పినట్టే జరుగుతుంది, కనీసం క్షేత్రస్థాయిలో ఎవరు వెళ్ళలేదని చెప్పి అంటున్నారు. నిజంగా నా పరిస్థితి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఈరోజు కరెక్ట్గా అందుతుందండి. ఉదాహరణకి మా పక్కన ఉన్నారు ఒకళ్ళు ఏంటి వాళ్ళకి ఎప్పుడు ఏమీ రాలేదు, ఇవాళ వాళ్ళకి అన్నీ వచ్చినాయి. అది వాళ్ళు ఇవాళ ఒక విధంగా చాలా సంతోషం. అదేవిధంగా చూసుకుంటే సజ్జల గారు నేను మాట్లాడుతున్నారు, ఇది లోకేష్ గారి హ్యాండ్ ఓవర్లో లాండ్ ఆర్డర్ అంతా తీసుకుని ఆయన చేతిలో నడుపుతున్నాడు. గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపాడు, ఇప్పుడు కూడా అదే రాజ్యాంగం నడుపుతున్నాడు. అసలు లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో, అంతా లాండ్ ఆర్డర్ వ్యవస్థ అంతా ఆయన చేతిలో పెట్టుకుని నడుపుతున్నా నారావారి లాండ్ ఆర్డర్ అని చెప్పి అంటాడు. నిజంగానే వీళ్ళ చేతిలో నడుపుతుందంటారు? అర్హత లేదండి అసలు. ఎవరండి అతను? సజ్జలకు మాట్లాడే అర్హత లేదు.
మూసుకొని కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది అంతే. అది లోకేష్ గారి గురించి కానీ ఈ బాబు గారి గురించి కానీ మాట్లాడే అర్హత అసలు ఏం మాత్రం లేదండి సజ్జలకి. మొన్న భువనేశ్వర్ గారికి ఒక అవార్డు ఇచ్చింది ఇంగ్లాండ్లో ఒక స్వచ్ఛంద సంస్థ. దానికి వెళ్తే ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ రాష్ట్రంలో రైతులందరూ నష్టపోయి బాధల్లో ఉంటే ఆయన ఎంజాయ్ చేయడానికి పోతున్నాడని చెప్పండి. నిజంగానే ఆయన ఎంజాయ్ చేయడానికి పోతారంటారు? అసలు ఎంజాయ్ చేయడానికి పోతే అయితే వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు వెళ్తారండి, టీడీపీ పార్టీ వాళ్ళు అలా చేయరండి. ఎందుకంటారు, ఇక్కడ కావాల్సింది రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి. బాబు గారు వచ్చిన దగ్గర నుంచి కూడాను, లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి, గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడాను ప్రజల కోసమే సేవ చేస్తాం కోసం ఏంటి ప్రజలకు మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ఒక కాన్సెప్ట్తోనే నడుస్తున్నారు తప్ప ఏంటి వాళ్ళకలాగా తప్పుడు కేసులు పెట్టి అలాగా ఇలాగని చెప్పి ఏమీ చేయట్లేదు. మంచిగా గవర్నమెంట్ నడుపుతున్నారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఓవరాల్గా గవర్నమెంట్ వచ్చిన 18 నెలలు పరిపాలన ఏం జరిగిందంటారు? 18 కాదు, దాదాపు 2 సంవత్సరాలు అవబోతుంది. పెన్షన్ల దగ్గర నుంచి ఏంటి అన్నీ బాగానే జరుగుతున్నాయండి. అది వీళ్ళకి ఏమి కల్పించబో ఇవన్నీ. అది